సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీనగర్ బ్రాంచ్. లో ఏఎంహెచ్ ఎవ్రీబడి హూ ఇస్ ప్లానింగ్ ఫర్ ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏఎంహెచ్ అనే టెస్ట్ గురించి మాత్రం అందరికీ తెలుసుండొచ్చు. కానీ అందరూ దాన్ని మిస్అండర్స్టూడ్ చేసుకున్నారండి. ఏఎంహెచ్ లో ఉందంటే అందరూ ఏమనుకుంటారు, క్వాలిటీ బాగాలేదు మా ఎగ్స్ది ఏఎంహెచ్ అని అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఏఎంహెచ్ లో ఉందంటే మీ ఎగ్స్ క్వాంటిటీ తక్కువ ఉన్నాయి, అంటే ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంకొద్ది నెలలు మాత్రమే ఉంది, యువర్ టైమ్ ఈజ్ అప్ అని చెప్పే ఒక ఇండికేషన్ మాత్రమే. సో ఏఎంహెచ్ ఇస్ క్లియర్లీ ఓన్లీ ఫర్ నంబర్ ఆఫ్ ఎగ్స్, నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఎట్ ఆల్. సో లో ఏఎంహెచ్ ఉందంటే ఎగ్ క్వాలిటీ బాగాలేదు, గుడ్ ఏఎంహెచ్ ఉందంటే మా ఎగ్ క్వాలిటీ బాగుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవద్దు. ఏఎంహెచ్ అనేది ఎక్కడి నుంచి సెక్రీట్ అవుతుంది, మన ఓవరీస్లో ఎగ్స్ ఉంటాయి. సో రైట్ ఓవరీలో లెఫ్ట్ ఓవరీలో సుమారుగా 6 నుంచి 8 ఎగ్గుల దాకా ఉంటాయి ఈచ్ ఓవరీ. సో నార్మల్ ఏఎంహెచ్ వచ్చేసి అరౌండ్ 2 to 4 ఉండాలన్నమాట. సో ఎగ్గుల షెల్లోంచి సెక్రీట్ అవుతుంది ఏఎంహెచ్ హార్మోన్. సో ఎన్ని ఎగ్స్ ఉంటే అంత హార్మోన్ ఉంటుంది, ఎగ్స్ తక్కువైతే హార్మోన్ తగ్గిపోతుంది, సింపుల్. సో నార్మల్ ఏఎంహెచ్ 2 to 4 కాబట్టి ఎనీ వాల్యూ విచ్ ఇస్ లెస్ దెన్ 2 షోస్ దట్ యు ఆర్ ఫేసింగ్ అ లో ఎగ్ రిజర్వ్ ప్రాబ్లమ్ అని చూపిస్తుంది. సో దీంట్లో మనకు మెయిన్గా తెలుసుకోవాల్సింది, మీరు త్వరపడాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి, బికాజ్ యువర్ ఎగ్ రిజర్వ్ మై డిప్లీట్. ఒకసారి ఎగ్స్ తగ్గడం మొదలుపెట్టింది ఫీమేల్లో అంటే దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మళ్ళీ మీరు కొత్త ఎగ్స్ గ్రో చేసుకోవటము, మెడిసిన్స్ వాడితే ఎగ్స్ గ్రో అవ్వటము, ఇలాంటి ఛాన్సెస్ ఉండవన్నమాట. సో మనం ఎవరికైతే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామో, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ, వీళ్ళకి ఖచ్చితంగా ఏఎంహెచ్ వాల్యూ చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఏఎంహెచ్ బాగుందనుకోండి, మనం చెప్పచ్చు అనమాట వీళ్ళకి, మీకు ఇంకా టైం ఉందమ్మా, మనం మెల్లిగా వెళ్ళొచ్చు, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ న్యాచురల్ చూడొచ్చు, తర్వాత ఐయుఐ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ ఏఎంహెచ్ 1 కంటే తక్కువ 0.5, 0.6 ఉందనుకోండి, యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. మీకు ఉన్న టైంలోనే బెస్ట్ సక్సెస్ ఇచ్చే మార్గాన్ని ఎంచుకోవచ్చు, దట్ ఈస్ ఐవీఎఫ్. సో డాక్టర్ డెసిషన్ మేకింగ్కి, తర్వాత పేషెంట్కి టైమ్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఏఎంహెచ్ ఉపయోగపడుతుంది. సో ఎవరికి ఏఎంహెచ్ తక్కువ ఉంటుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లో ఏఎంహెచ్కి మోస్ట్ కామన్ రీజన్ ఏజ్ అండి. మోర్ దెన్ 37 ఇయర్స్ ఉన్న ఏ ఇండియన్ ఉమెన్లో అయినా ఏఎంహెచ్ తక్కువగానే ఉంటుంది. దట్ ఈస్ అన్ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్. సో మీకు ఏజ్తో పాటు వైట్ హెయిర్ రావటము, ఏజ్తో పాటు ముడతలు రావటం ఎంత కామనో, ఏజ్తో పాటు ఎగ్ నంబర్స్ తగ్గిపోవటము అంతే న్యాచురల్ అనమాట. సో ఏజ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్, యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ఏఎంహెచ్ లో ఉంది అంటే జెనెటిక్సా కారణం అని ఒక ఆలోచన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం, ఎండోమెట్రియోసిస్ అంటే ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు బాగా పెయిన్ ఉంటుంది వీళ్ళల్లో, పీరియడ్స్ అయ్యేటప్పుడు కూడా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా ఎగ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒకటి, ఓవరీస్ మీద ఏమైనా సర్జరీస్ జరిగాయి అనుకోండి, ఓవరీస్ సిస్ట్ కోసమో, హెమరేజిక్ సిస్ట్ కోసమో, ఎండోమెట్రియోసిస్కే కానివ్వండి, ఈ సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తారు, మనం కొంత ఓవేరియన్ టిష్యూ, అన్హెల్దీ టిష్యూని తీయడం జరుగుతుంది. సో ఈ అన్హెల్దీ టిష్యూ తీసినప్పుడు దాంతోపాటు కొన్ని ఎగ్స్ మనం తీసేస్తాం. సో దానివల్ల కూడా ఓవేరియన్ రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా లైఫ్ స్టైల్లో బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, బాగా స్మోకింగ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్ స్మోకింగ్ చేయరు కాబట్టి ఇండియన్ ఉమెన్లో స్మోకింగ్ గురించి అంత ప్రస్తావన అక్కర్లేదు. సో వెస్టర్న్ ఉమెన్లో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్సెసివ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఏఎంహెచ్ డ్రాప్ చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం ఎలా పెంచుకోవాలి? ఏఎంహెచ్ న్యాచురల్గా పెంచడానికి కష్టం, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. కాబట్టి మనం కొత్త అండాలు పుట్టించటం అనేది జరగదు. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్, కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, ప్రూవెన్ మెడిసిన్స్, ఒక 3 to 4 months కంటిన్యూస్గా యూజ్ చేస్తే మన ఎగ్స్ మళ్ళీ చనిపోకుండా వాటిని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా వాటిని అలానే మెయింటైన్ చేయడం వల్ల ఎగ్ నెంబర్ మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఎగ్స్. సో మెడికేషన్స్ ఇస్ ద ఓన్లీ వే. డైట్, అఫ్ కోర్స్ హెల్దీ డైట్ తీసుకోవడము, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ తక్కువ ఉండటము, దీస్ ఆర్ ది అడిషనల్ బెనిఫిట్స్. So this is about low AMH and what you should do when you have low AMH.
సో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లో 0.1 0.2 టైం అస్సలు వేస్ట్ చేయొద్దండి. మీ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. వెరీ సివియర్, చాలా తక్కువ ఉంది, స్కానింగ్లో చూసినా కూడా ఎగ్స్ అసలు లేవు. సో ఇలాంటి వాళ్ళకి లాస్ట్ రిసార్ట్ కింద మనం డోనర్ ఎగ్స్ చెప్తాం. నాట్ ఎవ్రీబడి, లో ఏఎంహెచ్ ఉన్న వాళ్ళందరికీ మనం డోనర్ ఎగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి బ్లడ్లో లో ఏఎంహెచ్ చూపిస్తుంది, ఇది బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అనేది, బ్లడ్లో ఏఎంహెచ్ లో ఉండొచ్చు కానీ స్కాన్లో కొంతవరకు మనకి ఎగ్స్ బాగానే కనిపిస్తాయి. సో అలాంటప్పుడు మనం ఆ సైకిల్లో కూడా మంచి న్యాచురల్ మెథడ్ కానీ ఐయుఐ మెథడ్ కానీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ఏఎంహెచ్ షుడ్ బి కోరిలేటెడ్ విత్ స్కాన్. రెండిట్లో చూసుకొని ట్రీట్మెంట్ ప్రొసీజర్ డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి.